నమస్కారం సార్. నమస్తే. ఈరోజు అంటే కేవలం స్పెషల్గా ఆషాఢ మాసంలోని అమ్మవారికి శాకంబరి దేవి అవతారం ఎందుకు చేస్తారు? శ్రీమాత్రే నమ. ఇది శాకంబరి ఉత్సవాలని ఆషాఢ మాసం లోపల చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కొత్త పంటలు కూరగాయలు అన్నీ రావడంతో అమ్మవారి ఇప్పుడే గురుజీ గారు చెప్పిన విధంగా అమ్మవారి శాకంబరి రూపంగా ఉంటుంది. అంటే అన్నీ కూడా తన లోపల విలీనం చేసుకొని అవన్నీ కూడా భక్తులకు ఇవ్వడం కోసం. ఎందుకంటే భక్తులు అందరూ కూడా ఆరోగ్యాలతోటి మంచి ఐశ్వర్యంగా పంట పొలాలు పండించేసి మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ శాకంబరి ఉత్సవాలను చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా ఏంటంటే అన్నానికి లోటు ఉండదు, అంటే భోజనానికి లోటు ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఈ బోనాల పండుగ. బోనం అనేది చేసేదే కొత్త కుండ లోపల అమ్మవారిని కొత్త నైవేద్యాన్ని, కొత్త ఏదైతే పంట వస్తుందో ఆ యొక్క బియ్యాన్ని, బెల్లము, మరి తర్వాత ఆకుకూరలతోటి ఈ యొక్క బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. అమ్మవారికి బోనాన్ని సమర్పించడం అంటే అమ్మవారికి భోజనం, మనము ఒక్క బుద్ద అమ్మవారికి భోజనం పెడితే మనకు అమ్మవారు రిటర్న్గా 1000 బుద్ధలు అందరికీ కూడా మనకి ఎలాంటి కూడా ఆకలికి లోటు లేకుండా అమ్మవారు మనకు ఆ శక్తిని ఇస్తుంది అనే ఉద్దేశంతో ఈ బోనాల పండుగని చేయడం జరుగుతుంది. బోనం అనే ఉద్దేశంతో ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి దేవాలయం లోపల గత 11వ తారీఖు నుంచి ఈ యొక్క కార్యక్రమాలు బోనాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకించి శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా 100 క్వింటాల యొక్క కూరగాయలు, పండ్లు, పూలతోటి ఈ యొక్క శాకంబరి అలంకరణ చేయడం జరుగుతుంది. ఇది గత 30 సంవత్సరాల నుంచి మన దేవాలయం లోపల ఎప్పుడైతే ఘట స్థాపన కార్యక్రమం ఏందో అప్పటి నుంచి ఈ యొక్క శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకించేసి ఈ యొక్క పూజా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరికి భక్తులు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి ఉండాలని మనసారా అమ్మవారిని కోరుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ గుడికి ఏమైనా ప్రతిష్ట ఏమైనా ఉందా? ఈ గుడికి ఇక్కడ ఏంటంటే అమ్మ, ఇది అమ్మవారి యొక్క వెలిసినది 1949వ సంవత్సరం, ఇది 76వ సంవత్సరం ఈ దేవాలయం యొక్క నిర్మాణం జరిగేసి. ఇది అప్పటికి ఇదంతా ఒక కుగ్రామం గ్రామం లాగా ఉంటుండే. తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్కి ఒక ఇటు సౌత్ జోన్ లోపల ఇది ఒక లాస్ట్ భాగంగా ఉంది. ఇదంతా మొత్తం కూడా ఇప్పుడు మనం ఇది ఉన్నది అన్నీ కూడా పంట పొలాలు ఉన్న ఏరియా అనమాట. ఇదంతా పొలాలతోటి కూడుకున్న ఏరియా ఇదంతా. ఇది ఒకటి మల్లె తోటలో ఉన్న ఒక పొలాన్ని కీర్తి చక్ర 1940వ సంవత్సరం లోపల మా తాతగారు అవుతున్న గుండె గోపాల్ గౌడ్ గారి ఒక ఆధ్వర్యం లోపల వారు దేవాలయానికి ఒక స్థలాన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ దేవాలయాన్ని నిర్మించి అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 2014వ సంవత్సరం లోపల భక్తుల కోరికార్థాన్ని దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించి దేవాలయాన్ని విగ్రహ పునఃప్రతిష్టాపన శ్రీ భారతీ విద్యారణ్య స్వామి గారి స్వహస్తాల మీదుగా ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించి కార్యక్రమం చేసి అప్పటి నుంచి దేవి శరన్నవరాత్రులను మరియు బోనాల ఉత్సవాలను ఇంకా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడి నుంచి తయారు చేసి తీసుకొచ్చారు? ఇది అమ్మవారి యొక్క విగ్రహాన్ని మొట్టమొదటిగా ఇలాంటి ఉన్న విగ్రహము 5 ఫీట్ల 10 ఇంచుల ఉన్న విగ్రహాన్ని, ఇది 2వ విగ్రహం హైదరాబాద్ లోపల ఫస్ట్ కొత్తపేట దేవాలయంలో ఉండే, తర్వాత 2వ దేవాలయం మనం తీసుకురావడం జరిగింది. మన తర్వాత మిర్యాలమండి దేవాలయం లోపల ఈ యొక్క అమ్మవారి ఇలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ యొక్క విగ్రహానికి శిల్పి అందరూ కూడా మహాబలిపురం నుంచి, చెన్నై దగ్గర ఉన్న మహాబలిపురం నుంచి అరుణ్ కుమార్ గారి అనే సపతి వారి యొక్క ఆధ్వర్యం లోపల ఆ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మవారి మొహం చూస్తుంటే మనకి పచ్చగా ఉంది కదా, అంటే ఏ అలంకారం మహంకాళి అలంకారం అంటే మనకి వేరే రకంగా కనిపిస్తుంది కదా. అంటే ఈరోజు శాకంబరి రూపంగా అలంకరణ లోపల అమ్మవారు పచ్చగా ఉండాలన్న ఉద్దేశంతో అమ్మవారికి పసుపున రంగుతోటి ఉన్న అలంకారాన్ని అలంకరించడం జరిగింది. ఒక్కొక్క రోజు దేవి శరన్నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అలంకరించడం జరగడం దేవాలయం, మన ఉప్పుగూడ దేవాలయం యొక్క ప్రత్యేకత. మొన్న ఆదివారం రోజు ఫస్ట్ రోజు కార్యక్రమం చేసినప్పుడు ఆదిశేషు పైన ఉన్న అమ్మవారిని చేయడం జరిగింది. అలంకరణ రూపంలో ఆదిశేషు పైన అమ్మవారిని కూర్చోబెట్టేసేసి ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా కల్పించడం జరిగింది. ఈరోజు శాకంబరి రూపంగా ఉంటుంది. శుక్రవారం రోజు వచ్చేసి అమ్మవారిని మొత్తం గాజుల రూపంగా అలంకరించడం జరుగుతుంది. అసలు మనకి బోనాలు అంటేనే హైదరాబాద్కి చాలా పెద్ద పండగ. మరి భక్తుల రద్దీని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు?
ఇక్కడ భక్తుల రద్దీ అనేది ఇక్కడ చాలా వస్తారమ్మా. మహిళామూర్తులు చాలా మంది వస్తారు భక్తులందరూ దర్శించడానికి. దానికి దేవాలయ కమిటీ యొక్క ఆర్గనైజర్స్ మేమందరం కూడా ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకుంటాము. వారికి ఒక క్యూ పద్ధతిలో ఇచ్చేసి వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్క జాగ్రత్తలను దేవాలయ కమిటీ వారు తీసుకోవడం జరుగుతుంది. వారికి త్వరగా దర్శనం చేయించేసి బోనాలు సమర్పించేసి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. మా ఛానల్ తరపు నుంచి మీ కుటుంబానికి మీకు బోనాలు శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ అమ్మ. ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రజానికానికి అందరికీ కూడా కూడా మాంకాళి దేవాలయ కమిటీ ద్వారా బోనాల ఉత్సవాలు ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా దేవాలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మనసారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మాంకాళి అమ్మగారు చాలా పవిత్రమైన తల్లి. నేను 2017లో ఇక హైదరాబాద్ రావడం జరిగింది. అమ్మవారికి మొక్కిన నేను నాకు నా పిల్లలు నా సంతానం మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి అమ్మవారిని మొక్కిన. అమ్మవారు నాకు ఏమనుకుంటుందో అన్నీ ఇచ్చేసింది నాకు. నా పిల్ల ఇప్పుడు బీటెక్ ఇంజనీరింగ్ క్లాస్లో ఫ్రీ సీట్ వచ్చేసింది. నా కొడుకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. మా బాబు డేటా సైన్స్ డ్యూటీ చేస్తుండు. నా ఇంకో పిల్ల 10వ తరగతి చదువుతుంది. నా భవిష్యత్తు నేను చిన్నప్పుడు వచ్చి 12 సంవత్సరాల క్రితం వచ్చి మొక్కిన అమ్మవారిని అన్ని సకలం నాకు కావాలి, నా పిల్లలు మంచిగా బతకాలని అనుకుంటే అన్నీ కలిగించింది ఆ అమ్మవారు. అమ్మవారికి సల్లగా 100 ఏళ్ళు నేను ఆయన దాసోహం చేస్తాను. నేను తల్లికి ఇలాంటి గొప్ప తల్లి మాంకాళి మాత ఈ ప్రపంచంలో మొట్టమొదటి దేవత మాంకాళి మాత అని చెప్పి నేను అనుకున్న. నా పేరు రామకృష్ణ బోయిని. ఈ తల్లి సల్లగా 100 ఏళ్ళు ఉంటే చాలు తల్లి నాకు అన్నీ కలిగించింది అమ్మ.